ఓం సాయిరామ్. ఈరోజు సాయిబాబా పారాయణంలోని బాబాగారి మహిమలలో మిరీకర్ ఎవరు, కాకా మహాజన్ గురించి తెలుసుకుందాము. మిరీకర్ ఈ పైన చెప్పిన సిద్ధాంతాన్ని నిరూపించే ఒక చిన్న సంఘటనను ఇప్పుడు తెలుసుకుందాము. సర్దార్ కాకా సాహెబ్ మిరీకర్ కొడుకు బాబాసాహెబ్ మిరీకరు కోపర్గాముకు మామలతదారుగా ఉన్నాడు. అతడు ఒకసారి చితలీ గ్రామ పర్యటనకు వెళ్తూ దారిలో బాబాను చూడడానికి షిరిడీ వచ్చాడు. మసీదుకు వెళ్ళి బాబాకు నమస్కరించగా బాబా అతని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత అతనితో బాబా ద్వారకామయ్య తెలుసునా అని అడిగి అతన్నిప్పుడు కూర్చున్నదే ద్వారకామయ్య అని, ఎవరైతే ఆమె ఒడిలో కూర్చుంటారో వారిని అనేక కష్టాల నుంచి అతురతల నుంచి ఆ తల్లి తప్పిస్తుందన్నారు. అంతేగాక ఈ మసీదు తల్లి చాలా దయార్థ హృదయురాలని, ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టాలు తొలగిపోతాయని, ఆమె ఒడిని ఆశ్రయించిన వారికి ఆనందం కలుగుతుందని అన్నారు. తర్వాత బాలాసాహెబ్కు ఊదీ ప్రసాదాన్నిచ్చి అతని తలపై చేయి వేసి ఆశీర్వదించారు. మిరీకర్ బయలుదేరుతుంటే బాబా అతనితో నీకు పొడవాటి బాబా అంటే తెలుసునా అని అడుగుతూ వారి చేతిని పాము పడగలా సూచిస్తూ, ఇలా భయంకరంగా ఉంటుంది, కానీ మనం ద్వారకామయ్య బిడ్డలము, మనల్ని అదేం చేయగలదు, తరింపచేసే ద్వారకామయ్య ఉండగా సర్పం ఎలా సంహరించగలదు అని అన్నారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ బాబా ఇప్పుడు ఉపన్యాసం ఎందుకిచ్చారో తెలుసుకోవాలని అనిపించిన బాబాను అడిగే ధైర్యము ఎవరికీ లేదు. మిరీకర్ ఆలస్యం అయిపోతుందని బయలుదేరాడు. అప్పుడు బాబా అక్కడే ఉన్న శ్యామతో మిరీకర్ వెంట చితలీ వెళ్ళి రమ్మన్నాడు. అయితే మిరీకరు శ్యామకు చితలి వచ్చి వెళ్ళడం కష్టం కనుక ఎందుకు శ్రమ, అనవసరమైన వద్దన్నాడు. శ్యామ ఇదే సంగతి బాబాకు చెప్పగా బాబా అతని మంచిని మనం కోరాము, అతని నుదుట ఏమి రాస్తుందో అదే జరుగుతుంది అన్నారు. ఇంతలో మిరీకరుకు బాబా ఆజ్ఞ పాటించాలన్న నియం గుర్తుకు వచ్చి అతని శ్యామను రమ్మని అడగగా శ్యామ మళ్ళీ బాబా అనుమతి తీసుకుని చితలీ వెళ్ళాడు. ఆఫీసులో ఎవరూ రాకపోవడం వల్ల వీరికి ఆంజనేయాలయంలో బస ఏర్పాటు చేశారు. ప్రయాణపు అలసట తీర్చుకుంటూ కూర్చుని ఉండగా మిరీకర్ వార్తాపత్రిక చదువుకుంటున్నాడు. అతని నడుం వరకు కప్పుకున్న దుప్పటి మీద ఒక సర్పం ఉంది. దీనిని ఎవరూ గమనించలేదు. ఏదో అలికిడైతే నౌకర్ దీపం తెచ్చి చూడగా పాము కనిపించింది. మిరీకర్ భయంతో వణికిపోసాగాడు. శ్యామ బాబాను ఈ ఆపదను తొలగించమని ప్రార్థించాడు. అందరూ కర్రలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. పాము నెమ్మదిగా నడుము నుంచి దిగడం ప్రారంభించింది. దానిని అందరూ కొట్టి చంపేశారు. దీనితో మిరీకరుకు సాయి సమర్థునిపై ప్రేమ పొంగి కన్నీరు రూపంలో పొరలింది. ఈ గండాన్ని ముందే తెలుసుకొని హెచ్చరించడమే గాక శ్యామాను కూడా సహాయంగా పంపించారు. అంతేగాక మసీదు దర్శన మహత్యాన్ని చెప్పడమే గాక నిదర్శనం చూపించారని గ్రహించి మిరీకరు బాబాపై ప్రేమతో మైమరిచాడు. కాకా మహాజని ఈ పైన చెప్పినట్లు బాబా ముందుగానే భక్తుల ఇబ్బందులు గ్రహించి దాని నుంచి వాళ్ళను తప్పించే ఇంకొక కథ ఇప్పుడు తెలుసుకుందాము. ఒకసారి బొంబాయి నుంచి కాకా మహాజని షిరిడీకి వెళ్ళి అక్కడ వారం రోజులుండి గోకులాష్టమి ఉత్సవాన్ని చూడాలని అనుకుని షిరిడీ ప్రయాణమై వెళ్ళాడు. మసీదుకు వెళ్ళి బాబాను దర్శించుకోగానే బాబా అతనితో ఎప్పుడు తిరిగి వెడతావని అడిగాడు. ఈ ప్రశ్న విని మహాజని చాలా ఆశ్చర్యపోయి బాబా ఆజ్ఞ ఎప్పుడైతే అప్పుడే వెడతానని అన్నాడు. అప్పుడు బాబా రేపే వెళ్ళమన్నారు. ఇక బాబా ఆజ్ఞకు తిరుగులేదు కాబట్టి ఎంతో ఆశతో వచ్చిన మహాజని మర్నాడే షిరిడీ విడవలసి వచ్చింది. బొంబాయిలో తన ఆఫీసుకు వెళ్ళగానే యజమాని అతని కోసమే కనిపెట్టుకొని ఉన్నట్లు తెలిసింది. ఎందుకంటే ఆఫీస్ మేనేజర్ అనుకోకుండా జబ్బు పడడం వలన కాకా అవసరము ఆఫీసులో ఉంది. ఈ విషయాన్ని వివరిస్తూ షిరిడీకి ఒక ఉత్తరం యజమాని రాశాడు. కొన్ని రోజుల తర్వాత ఆ ఉత్తరం తిరుగుట పాలో బొంబాయి చేరింది. సర్వజ్ఞుడైన సాయి ఉండగా ఈ ఉత్తరాలతో పనేముంది? ఎంతో నిరాశతో షిరిడీ వదిలిన కాకా మహాజనికి బాబా ఎందుకు తనను బొంబాయి పంపారో అర్థమై బాబాకు మనస్సులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ధూమాల్ ఫ్లీడర్. సరిగ్గా పై కథకు వ్యతిరేకమైన కథను ఇప్పుడు తెలుసుకుందాము. ఫ్లీడర్ అయిన బాబూ సాహెబ్ ధూమాల్ ఒకసారి నిఫాడ్ వెళ్తూ దారిలో షిరిడీలో దిగి బాబా దర్శనం చేసుకుని వెంటనే నిఫాడ్ వెళ్ళడానికి సెలవు కోరాడు. కానీ బాబా అతనిని ఇంకొక వారం వరకు షిరిడీలో ఉండేటట్లు చేశారు. తర్వాత అతను బాబా దగ్గర సెలవు తీసుకొని నిఫాడ్కు వెళ్ళగా అక్కడ మెజిస్ట్రేట్కు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడిందని తెలిసింది. అందుకే బాబా తనను షిరిడీలో ఉండేటట్లు చేశారని గ్రహించాడు. ఆ తర్వాత కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగి ఆఖరుకు ధుమాల్ దానిని గెలిచాడు. నిమోన్కర్ భార్య
నిమోన్ గ్రామంలో ఉండే నానాసాహెబ్ నిమోకర్ గౌరవప్రదమైన న్యాయాధీశుని పదవిలో ఉన్నాడు. వయస్సులో పెద్దవాడే కాక పూజ్యుడు. ఇతను శ్యామకు పెద్దనాన్న. ఈయన భార్య గొప్ప నిష్ఠాపరురాలు. వీళ్ళిద్దరూ తమ గ్రామం వదిలి షిరిడీ వచ్చి సాయి చరణాల మీద సుఖంగా ఉన్నారు. స్నానాదులకు, రాత్రి నిద్రకు తప్ప వీరిద్దరు మిగిలిన సమయమంతా బాబాతోనే గడిపేవారు. బేలాపూర్లో ఉన్న వాళ్ళు కొడుకు జబ్బు పడినట్లు కబురు వచ్చింది. అప్పుడే తల్లి బేలాపూర్ వెళ్ళి కొడుకును అక్కడ ఉన్న తన బంధువులందరినీ చూసుకొని కొన్ని రోజులు అక్కడే ఉండి రావాలనుకుంది. కానీ బేలాపూర్కు వెళ్ళి ఆ మర్నాడే తిరిగి రావాలని భర్త ఆజ్ఞాపించాడు. ఆమెకు ఏమి చేయడానికి పాలుపోలేదు. బేలాపూర్కు వెళ్ళడానికి ముందు ఆమె బాబా దర్శనానికి వెళ్ళగా అప్పుడు అక్కడ నిమోకర్ కూడా ఉన్నాడు. ఆమెకు బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి బేలాపూర్ వెళ్ళడానికి అనుమతి కోరింది. అప్పుడు బాబా ఆమెతో ఆలస్యం చేయకుండా తొందరగా బేలాపూర్ వెళ్ళమని, హాయిగా బేలాపూర్లో బంధువులందరినీ చూసుకొని తీరికగా 4 రోజుల తర్వాత షిరిడీ రమ్మని చెప్పారు. బాబా మాటలు ఎంతో సమయానుకూలంగా ఉండి నిమోకర్ ఆజ్ఞను రద్దు చేశాయి. ఈ విధంగా ఆమె దైవమైన సాయినాథుడు ఆమె మనోభిష్టాన్ని నెరవేర్చాడు అని భావము. ఓం సాయినాథాయ నమః. రేపటి వీడియోలో మరికొన్ని మహిమలతో మళ్ళీ కలుస్తాం.